దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనే పరిశుద్ధ నామమున స్తోత్రములు. 20వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సగటు ప్రయాణం అయింది, ఇంకా సగటు ప్రయాణం ఉంది. ఈ 40 రోజులు నీ సన్నిధిలో మేము నీ సన్నిధికి చేరి నీకు దగ్గరగా ఉండి నీ మాటలు విని మా ప్రవర్తనలు మార్చుకోవడానికి, మీ ఆశీర్వాదాలు మా జీవితంలోకి నైనా మరి రప్పించుకోవడానికి మీరు సదవకాశం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మరి తీవ్రమైన చలి ఉన్న నీ ప్రజలు ఎంతో నిన్ను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నీ మాటలు ప్రేమించి నాయన తండ్రి వారు వచ్చి ఉన్నారు. వారికి నీ ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడైనా తండ్రి కొంతమంది ఉపవాసం ఉండడానికి దీక్ష వహించి నా కార్యాలు సఫలము కావడానికి నా ప్రార్థన చాలా అవసరమని ఎంచి నాయన తగ్గించుకొని నీ తట్టు తిరిగితే అనేకమైన దీవెనలు వారు పొందగలుగుతారు. కాబట్టి ఇంకున్న 21 రోజులు మా ముందు ఉన్నది ప్రభా. ఈ రోజుతో కలిసి మరి ఈ రోజు ఉండైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, తగ్గించుకొని నీకు విన్నపాలు తెలియజేయడానికి సహాయం దయచేయండి. మరి ప్రభా, మరి మా సంఘంలో మీరు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కొన్నైనా మేము ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు అవకాశం దయచేస్తున్న విధానం కొరకు స్తోత్రం. ఎన్నెన్నో మేళ్ళు పొందుకున్నారు మరి తండ్రి. వాటికి మేము తగిన మరి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు అందించాలి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో కూడా తోడు ఉండండి. నీ దాసురాలకు తండ్రి నీ మాటలు అందించండి తండ్రి. నీవు భయపడకుడి అనే అంశం మీద ఈరోజు 20వ ప్రసంగం, మరి పోయిన సంవత్సరం 41 ప్రసంగాలు, అంతకుముందు కూడా చేసిన ప్రసంగాలు, ఇవన్నీ మరి తండ్రి సంకలనంతో తండ్రి అన్నీ సమకూర్చి 366 ధ్యానాలు భయపడకు అనే అంశం మీద లోకానికి అందించడానికి దీనదాసురాలకు మీరు కృపను దయచేయమని, అన్ని పనులలో మీరు తోడు ఉండండి. మా యొక్క కార్యాలన్నింటినీ మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 366 ధ్యానాలు దేవునితో ప్రతిదినం నేను అనే పుస్తకం విడుదలైంది. మరి అందరి చేతిలో అది ఉండాలి. ఎందుకంటే ఇది నీవు నాకు ఇచ్చిన అనుభవాలు, వాక్యం, ఇవన్నీ కూడా తండ్రి చాలా మట్టుకు దాంట్లో సమకూర్చినాము. అది ఇతరుల జీవిత మరి విధానాలకు కూడా సరిపోతుంది. కాబట్టి నాయన దేవుని వాక్యం ఆధారం చేసుకొని బ్రతకడానికి ఉన్న జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మా ప్రయాసము మీరు ఫలింపజేయండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని మరి ఈ 2 నెలలు తండ్రి, నవంబర్, డిసెంబర్, మరి జనవరిలో అనేకమైన కార్యక్రమాలు ఉంది. మరి నాయన నా రాకపోకలు కాపాడండి. నా నోటికి నీ మాటలు అందించండి. నీ జీవపు మాటలు వెదజల్లడానికి నాకు సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన మరి తండ్రి వివిధ విభాగాల్లో ఇచ్చిన పనివారిని, పాస్టర్స్ను, మరి సేవకులను తండ్రి, అలాగే పెద్దలను కూడా మీరు ఆరోగ్యంతో కాపాడాలని, ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరగాలని ఆశిస్తున్నాం. అనేక ఆత్మలు నీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందాలని మా యొక్క ప్రయాసము తండ్రి మీరు తండ్రి ఫలింపజేయమని, వచ్చిన వీళ్ళందరినీ దీవించి వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి వారి భయాల నుండి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. We have reached 1 lakh subscribers, YouTube subscribers. 1 lakh తొందరలోనే 2 lakhs కావాలి. ఎందుకంటే మీరు ప్రతి మెసేజ్ను ఇతరులకు ఫార్వర్డ్ చేయాలి. దట్స్ హౌ యూ కెన్ హెల్ప్ ద మినిస్ట్రీ. ఇతరులకు ఫార్వర్డ్ చేయడం ఒక సెకండ్ పని అది. అంతేగాని యూ గివ్ దెమ్ సచ్ ఎ గ్రేట్ వర్డ్, అంటే దేవుని వాక్కులు వారికి అందించడానికి మిమ్మల్ని కూడా దేవుడు ఛానల్స్గా వాడుకుంటాడు. మరి ఆ పని మీరు చేయాలి, సేవను సహకరించాలని కోరుతున్నాను. 1311 ప్రార్థనా సెల్స్ ఓపెన్ అయింది. దేవుని స్తోత్రం.
నిరంతర ప్రార్థన కూడా ఏ అంతరాయం లేకుండా మరి గత 3 సంవత్సరాల నుండి జరుగుతుంది నిరంతర ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి మధ్యాహ్నం 2 నుండి 5 వరకు మన కుటుంబాల్లో ఉన్న యవనస్తుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. మీలో మరి యవనస్తులు తిరుగుబాటు చేసే దినం ఇది. యవనస్తులు చాలా మటు గృహాల్లో నాకు తెలిసినంత మటుకు మోర్ దెన్ 90% ఆఫ్ ద హౌసెస్, బికాజ్ ఐ కీప్ కౌన్సిలింగ్ పీపుల్. నా దగ్గర చాలామంది వస్తారు పిల్లలు మరి మాట వినడం లేదని. అయితే నా అంచనా ప్రకారము దాదాపు 90% పిల్లలు మాట వినడం లేదు. తిరుగుబాటు ధోరణి ఉంది. వారి సొంత త్రోవలకు వెళ్ళిపోతున్నారు, మరి దారి తప్పుతున్నారు, సాతానుకు ఎరగా మారిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అలర్ట్ అయిపోవాలి. అలర్ట్ అయిపోయి ఇంకా వేరే మార్గం లేదు. మీరు ప్రార్థనే మార్గం, మీకు ప్రార్థనే మీకు విజయం ఇస్తుంది. దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి తప్పకుండా మీరు మరి జూమ్ ఐడి పాస్వర్డ్ దెబోరా స్వరంలో ఉంది, మీరు జాయిన్ కండి. మధ్యాహ్నం 2 నుండి 5 వరకు చాలామంది కలిసి వారి పిల్లల కొరకు మొరపెట్టుకుంటారు. నిన్న కూడా నాకు ఒక SMS వచ్చింది. నా బిడ్డను ఎంతో కష్టపడి నేను ఎక్కడ పూనానో మహారాష్ట్ర ఎక్కడో పంపించినాను. మరి చాలా మెరిటోరియస్ స్టూడెంట్. మరి అక్కడ వాతావరణం బాగలేక దేవునికి దూరం అయ్యి డిప్రెషన్లో అయిపోయినాడు. ఆ డిప్రెషన్ నుండి ఇప్పుడు బయటికి తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. చాలా ఖర్చు పెడుతున్నాము, చాలా ప్రయాసపడుతున్నాము. చూడండి, ఒక యవన బాలుడు తప్పిపోయినాడు అంటే ఇలాంటివి మీరు వింటూ ఉంటారు, మీకు తెలుసు కూడా. కాబట్టి మరి మీరు ప్రార్థన చేయాలి. ఇలాంటివి ప్రార్థన ద్వారానే తొలగిపోతాయి. మార్క్ 9:29 ఒక మాట ఉంది, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోట అసాధ్యం. కాబట్టి టర్న్ టు ప్రేయర్, టర్న్ టు గాడ్. ఇంకా 21 రోజులు ఉంది మీ ముందు, ఈ రోజుతో కలిపి 21 days, 40 days ఒక లెక్క, అది బిబ్లికల్. 21 రోజులు కూడా బిబ్లికలే. దానియేలు ఉపవాసంలో 21 రోజులైన ప్రార్థించినప్పుడు దేవుని నుండి జవాబు పొందుకున్నాడు. దూతలు దిగొచ్చినాయి, బలమైన బలాఢ్యులైన దూతలు దిగొచ్చినారు ఆయన సహాయానికి. మిఖాయేలు, గబ్రియల్ దూత దిగొచ్చింది. దూతలు దిగొచ్చి మిమ్మల్ని బలపరుస్తారు, మీ కుటుంబాలను బలపరుస్తారు, మీ పిల్లలను మరి బలపరుస్తారు. కాబట్టి 21 రోజులు, ఈ రోజు నుండన్నా ఇప్పుడైనా మీరు దేవునితో తిరగండి, ప్రార్థన చేయండి. 21 days ఒక పూట మానండి, లేక మాంసాహారాలు మానేసేయండి, ప్రార్థన చేయండి. మన పిల్లలు మంచి పరిస్థితులు లేకుంటే మనకు నిద్ర ఎలా పడుతుంది, తిండి ఎలా దిగుతుంది మనకు. కాబట్టి టర్న్ టు గాడ్ అండ్ ప్రే, దిస్ ద ఓన్లీ వే. అయితే నేను ఒక 3 సాక్ష్యాలు చదివిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. అనేకమైన కార్యాలు దేవుడు చేసినాడు, లెక్కించలేని కార్యాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చేసినారు. మరి ఇప్పుడు ఒక్కొక్కరు రాసి మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇస్తున్నారు, వాట్సాప్లో పంపిస్తున్నారు, తర్వాత ఫోన్లో చెప్తున్నారు. మాకు వీలున్నంత సమకూరుస్తున్నాం. ఇట్స్ బియాండ్ అనమాట, చాలా సముద్రంలాగా ఉంది దేవుడు చేసిన మేళ్ళు. శ్రీదేవి, వైఫ్ ఆఫ్ జీవన్ రెడ్డి, రామంతపూర్. ఈ శ్రీదేవి ఇక్కడికి వచ్చిన తర్వాతనే రక్షణ మార్గంలోకి వచ్చింది. దేవునిలో లోతుగా నాటబడ్డది. ఆమెకు అంతకుముందు వాక్యం సరిగా తెలియదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అంటే చాలా ఒకలాంటి పేదరికంలోనే వచ్చింది. ఎందుకంటే పెద్ద కుమారుడు త్రాగుతున్నాడు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చింది. ఆమెను చూసినప్పుడు నాకు ఎందుకో మరి ఒక పని అప్పగించాలనుకున్నాను. 40 రోజులు ఇలాగూ మన కార్యక్రమాలు అయినప్పుడు నాకేమో పరిశుద్ధంగా ఉండాలి, పరిసరాలన్నీ నీట్గా ఉండాలని నాకు పట్టుదల, బాత్రూమ్స్ నీట్గా ఉండాలని చాలా పట్టుదల అనమాట నాకు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఫస్ట్ అదే చూస్తాను నేను. అయితే కొద్దిగా సాయం చేయమన్నాను. ఆమె ఈ వాకిలంతా ఊడవడంలో చాలా తోడ్పడింది. దేవుడు ఆమెను అమితంగా ఆశీర్వదించినాడు, దేవుని స్తోత్రం. అయితే ఆమె పాపం ఈ చలిలో కూడా వచ్చి అంత ఊడవడం చేయడం, అలాగే 2 స్త్రీలు చేస్తారు మన విశ్వాసులు వాళ్ళు. అయితే 2 కూడా దేవుడు దీవించినాడు. మరొక ఆమెకైతే జ్యోతి అని ఆమెకు ఊడ్చింది, ఆమె సస్పెండ్ చేసినారు, ఆమెను ఉద్యోగం కూడా తీసేసినారు. పాపం ఆయ పని చేస్తుంది. కానీ దేవుని పని చేయడం ద్వారా బాత్రూమ్లు కడిగింది. దేవుడు ఆమె నాశనం పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి ఇచ్చినాడు దేవుడు, దేవునిస్తాడు. మరి శ్రీదేవిని చూసినప్పుడు నాకు చాలా జాలి కలిగి ఒక సంచి మంచి ఫైన్ రైస్ బియ్యం ప్రార్థన చేసి ఇచ్చినాను. 1000 రూపాయలు కూడా ఇచ్చినాను. నేను దేవుడు నిన్ను మరి విస్తారంగా దీవిస్తాడని ప్రార్థన చేసి ఇచ్చినాను. దేవుడు ఆమెను చాలా గొప్పగా దీవించినాడు. మరి ఆ ప్రార్థన విన్నాడు. వాళ్ళ భర్త పాల వ్యాపారం చేస్తూ మరి వర్ధిల్లినాడు. వారికి వాహనాలు ఇచ్చినాడు. పెద్ద కుమారుడు అన్ని వ్యసనాల నుండి విడిపింపబడి రక్షణ పొందినాడు. తర్వాత అతనికి 2 పిల్లలు,
చిన్న కుమారుడు కూడా మరి ఆయన వివాహం కొరకు ప్రార్థన చేస్తే మంచి భార్య దొరికింది. ఆమె మొదటిసారి ఒక కుమారుని కన్నది, ఇప్పుడు మళ్ళీ గర్భవతి. అలాగూ వారి సంఖ్యలో పెరిగినారు, విస్తరింపజేసినాడు దేవుడు. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంగా మారిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఏమీ కొదవలేదు. మరి 2 కుమారులు, 2 కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్లతో ఒక ఉమ్మడి కుటుంబంగా దేవుడు ఆమెను ఆశీర్వదించి వర్ధిల చేస్తున్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతి. పిఎల్ మేరీ ఆనంద్ ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి మన సంఘానికి వస్తుంది. మరి ఆమె కుమారుడు రక్షణ లేనప్పుడు మనం అందరం ప్రార్థన చేసినాం కుమారుని రక్షణ కొరకు. దేవుడు అతనికి రైల్వేలో ఉద్యోగం ఇచ్చినాడు, వివాహం జరిగింది, ఒక కుమారుని చేత ఆశీర్వదింపబడినాడు. మరి ఈమెకు మోకాళ్ళలో సమస్య వచ్చింది, 2-3 సార్లు క్రింద పడిపోయిందట. కానీ దేవుడు ఎముక ఇరగకుండా ఆమెను కాపాడినాడట. 2 మోకాళ్ళకు కూడా నీ రీప్లేస్మెంట్ జరిగింది. కానీ దేవుని శక్తిని బట్టి మరి ఆమెకు ధైర్యం కలిగిందంట. సంఘ ప్రార్థనల ద్వారా ఆపరేషన్ విజయవంతమైంది. 3వ రోజే లేచి నిలబడ్డదంట. 10 రోజుల్లో స్వతహాగా నడవగలిగినదంట. ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. దెబోరా అనే సహోదరి సాక్ష్యం రాసి ఇచ్చింది. అదేంటంటే దెబోరా ఐ థింక్ ఇన్ హర్ టీన్స్, ఒక టీనేజ్ గర్ల్గా మరి మన సంఘానికి వచ్చింది. వారు సంఘానికి రావడం కారణం ఏంటంటే వాళ్ళ బాడాలు అంటే వాళ్ళ కాంపౌండ్లో భయంకరమైన ఒక వ్యక్తి మారుమనసు పొందినాడు యూపీఎఫ్ ద్వారా. అంటే అతను త్రాగుబోతూ అన్ని వ్యసనాలు ఉండేది. అతను మారుమనసు పొందినప్పుడు ఈ వ్యక్తిని మార్చిన దేవుడు మాకు కావాలని చెప్పి తల్లి కూతుర్లు వచ్చినారు యూపీఎఫ్. ఎందుకంటే మారడు అని మేము అనుకున్నాం, కానీ ఎంత మారిపోయినాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తిని మార్చిన దేవుడు నాకు కావాలని వెతుక్కుంటూ వచ్చినారు. అయితే తల్లి కూతుర్లు ఇప్పుడు బలమైన విశ్వాసులు. దేవుడు ఈ బిడ్డను కూడా ఆశీర్వదించినాడు. ఆమెకు తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయినాడట. అనాథగా వచ్చింది, కానీ ఇప్పుడు ఆమెను దేవుడు ఒక మంచి కుటుంబస్తురాలుగా చేసినాడు. పైగా దేవుని వెలుగు ఆమె జీవితంలో ఉంది. మధ్యలో భార్య భర్తలు విడిపోతారని డైవర్స్ అయిపోతుందని అనుకున్నారు, కానీ నేను కౌన్సిలింగ్ చేసినాను, ప్రార్థన చేసినాను, ఏం విడిపోలేదు. 2 చక్కని పిల్లలు ఉన్నారు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు. వారి కుమారునికి అపెండిసిటిస్ ఆపరేషన్ అయింది. చిన్న బాబుగా ఉన్నప్పుడు, దాదాపు నేను అనుకుంటాను 2nd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మేజర్ ఆపరేషన్ అయింది. 13 స్టిచెస్ అయింది స్టమక్ మీద. సంఘమంతా ప్రార్థన చేసినాము, నేను ప్రార్థన చేసినాను. దేవుడు మన ప్రార్థన విని బాబుకే కీడు రాకుండా ఇప్పుడు 16 సంవత్సరాల వయసు, చక్కగా చదువుకుంటున్నాడు. తర్వాత ఆమెకు 2వసారి దేవుడు గర్భం తెరిచినప్పుడు హైపోథైరాయిడిజం ఉంది. అయితే డాక్టర్స్ అన్నారు బేబీ అబ్నార్మల్గా పుడుతుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఈజ్ వెరీ అంటే చాలా హానికరమైంది కదా థైరాయిడ్. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు నార్మల్ చిల్డ్రన్ పుట్టడం కష్టమని డాక్టర్స్ అంటారు, అబ్నార్మల్గా పుడతాడు. అయితే నాకు అనిపించింది, మందిరంలో అప్పుడు ఆమె పనిచేస్తుంది, మేము ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినాము ఆమెకు. మరి పర్ఫెక్ట్ బేబీ ఇవ్వాలని ప్రార్థించేదాన్ని. అది కాకుండా మంచిగా వేడి చపాతీలు కూర కలిపి చక్కగా ఆమెకు భోజనం పెట్టినానంట. నాకు గుర్తులేదు, కానీ ఆమె రాసింది. నేను చేస్తాను ఆ పని, ఎందుకంటే నాకు తెలుసు మందిరంలో ఆహారం చాలా శక్తి కలదని. అలాగే ఆమెకు పెట్టినప్పుడు దేవుడు ఆమెకు చక్కని ఆడపిల్లని ఇచ్చినాడు. ఆమె ఇప్పుడు క్లాస్ టాపర్ అంట. మరి మాట్లాడదన్నారంట డాక్టర్స్, మాటలు చాలా స్లోగా ఉండేది. ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెస్గా మాట్లాడుతుంది అని అంటారు, పాటలు కూడా పాడుతుంది. కార్యక్రమాల్లో మరి పాల్గొంటుండి యూపీఎఫ్లో. అలా 2 పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించినాడు అని దెబోరా సాక్ష్యం. దేవుని స్తోత్రం. అందరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఈరోజు మన అంశం ఏంటి? భయపడకుడి అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. 2 కింగ్స్ 6th chapter 16th verse. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఇక్కడ మరి ఇది తప్పకుండా వివరిస్తాను ఈ పారాగ్రాఫ్. ఎలీషా కాలంలో, ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు జరిగిన కార్యం. మరి భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారు. లోకంలో మనం భయపడుతూనే ఉంటాం, అందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకొరకంటే భయపడొద్దనే ప్రసంగాలు వినడానికి, ధైర్యంగా ఉండడానికి. మరి
నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘంలో ఇలాగూ భయపడవద్దని దేవుని వాక్యాన్ని నూరి పోసి మిమ్మల్ని ధైర్యపరిచి అలాగూ ఇన్ని పర్యాయములు కూడా దేవుడు సెలవిచ్చిన మాట భయపడొద్దని మీకు జ్ఞాపకం చేస్తూ పోషించి మరెక్కడ ఏదైనా గుంపు ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ టు స్ట్రెంగ్థెన్ యూ, నాట్ టు ఫియర్. ఎందుకంటే అనేక రీతిలో భయపడుతూనే ఉంటారు. భయపడొద్దని భక్తులతో సెలవిచ్చినాడు, ప్రవక్తలతో సెలవిచ్చినాడు. మరి గొప్ప గొప్ప వ్యక్తులు భయపడినారని వారికి అభయవాక్కులు దేవుడిచ్చి వారిని ధైర్యంగా ఉండమని సెలవిచ్చినాడని, భయం నుండి విడిపించినాడని, మొరపెట్టినప్పుడు కలిగే భయాల నుండి విడిపించినాడని, ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథం నుండి క్షుణ్ణంగా మనం ఏరికోరి చక్కగా ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనం ఒక సంగతి తెలుసుకోవాలి, దేవుని స్వభావం. దేవునికి అనేకమైన స్వభావాలు ఉన్నాయి. అది 1000 నామముల పుస్తకం ద్వారా దేవుడు నాకు బయలుపరిచినాడు. 2000 సంవత్సరం ఒకటి నుండి నేను దాదాపు 4.5 సంవత్సరాలు అదే రీసెర్చ్ చేసినాను. పాత క్రొత్త నిబంధనలో దేవుని స్వభావం ఏంటి, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. అది దేవుని స్వభావాలు మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే వారిని తెలుసుకుంటాం, వాళ్ళ స్వభావం తెలుసుకుంటాం. అప్పుడే మనకు వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అలాగే దేవుని స్వభావాలు లోకానికి అందిస్తే దేవుని పట్ల ఉన్న గౌరవం, దేవుని పట్ల ప్రేమ, మరి దేవుని స్తుతించడానికి ఆస్కారం అవుతుందని దేవుడు నాకు దర్శనం ఇచ్చి 1000 నామములు, 1000 టైటిల్స్ ఆఫ్ గాడ్ ఆ సంవత్సరాలంతా దేవునికి నేను కమిట్ చేసుకున్నాను. అలాగే ఒక్కొక్క నామము ప్రసంగం చేసినాను. అదే 1000 ప్రసంగాలు అన్నమాట. మీకు స్టాల్లో ఉంటుంది, 10 వాల్యూమ్స్ ఉంటుంది. ఒక వాల్యూమ్లో 100 ప్రసంగాలు ఉంటుంది. అంటే క్షుణ్ణంగా నేను పఠించి ఒక్కొక్క నామాన్ని వివరించి రాసినాను. ఎందుకంటే దేవుని తెలుసుకోవాలి. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని తెలుసుకోవాలి కదా, దేవుడు ఎవరని. అందుకొరకు అయితే దేవుడు తన స్వభావం ప్రేమ అని మనకు తెలుసు. ఈమె ప్రేమ స్వరూపి అని తెలుసు. హీజ్ ఎ హీలర్ అని తెలుసు. మనకు జబ్బు కలిగితే ఆయన స్వస్థపరుస్తాడని తెలుసు. స్వస్థత ఆయనకు ఉన్న అట్రిబ్యూట్ అది. హీ హీల్స్ హిస్ పీపుల్. మళ్ళీ ఆయన గైడ్స్ హిస్ పీపుల్, నడిపిస్తాడు, అదొక స్వభావం. మరి ఆయన పోషిస్తాడు, అదొక స్వభావం. ఆయన కాపాడుతాడు అనే స్వభావం ఈరోజు మీకు ముందుంచి జ్ఞాపకం చేయాలి. గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. చూడండి, మీరు తల్లిదండ్రులు మీకున్న పిల్లల గురించి మీకు శ్రద్ధ ఉంటుంది. ఎక్కడున్న పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లలు ఎక్కడున్న వారి గురించి మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే అది తల్లిదండ్రుల స్వభావం. పిల్లలను కనడం, పెంచడం, పోషించడం, తర్వాత వాళ్ళను కాపాడడం, వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఇవ్వడం, అది తల్లిదండ్రుల స్వభావం. మరి దేవుని స్వభావం ఎలాగంటే, దేవుడు కూడా తండ్రి వలె, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడునట్లు అని వాక్యంలో, తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను. తల్లి స్వభావం, తండ్రి స్వభావం దేవునిలో మనం చూస్తాం. దేవుడు కాపాడుతాడు తన పిల్లలు. మనము వ్యర్థంగా భయపడతాం, చాలా యూజ్లెస్ ఫియర్స్ పెట్టుకుంటాం అనమాట. పిల్లలు అడిపోయినది ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే మనం ఇట్లా ప్రయాణం చేస్తున్నాము, ట్రైన్ బోర్లో పడుతుందా, లేకపోతే ఫ్లైట్ క్రాష్ అవుతుందా, లేకపోతే బస్సు తగలబడుతుందా, ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలన్నమాట. అసలు నువ్వు దేవుని కాపుదల గురించి ఎప్పుడైతే ధ్యానిస్తావో నీకు భయాలు ఉండవు. భయాలు అనేదే ఉండదు. ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ముందుకు సాగుతావు. భయపడితే మనం ఒక్క పని చేయలేం. ఈ జీవితంలో మనం ఏం పని చేయలేం. అక్కడనే స్తంభించి కూర్చుంటావు, నువ్వు ఏ పని చేయవు. అదే డిప్రెషన్ అంటారు కదా, నిర్వీర్యం అయిపోతావు అన్నమాట. కానీ మనకు ధైర్యం ఎలాగ లభిస్తుందంటే, మనం దేవుని మాటల మీద ధ్యాస, దేవుని స్వభావాన్ని తెలుసుకుంటాం. ఆ ధైర్యం మనకు ఉంటుంది. గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్, హీ విల్ నాట్ డూ ఇన్జస్టిస్ టు మీ. నాకే అన్యాయం చేయడు, నేను దేవుని బిడ్డ, దేవుని మాటలు నేను అనుకరిస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, నాకు ఏ కీడు రాదు అని ఒక ధైర్యం నీకు ఉంటుంది. అందుకే మన భక్తి మనకి ఏం కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. అయితే దేవుడు కాపాడుతాడు అనేది ఒక యాట్రిబ్యూట్. వాక్యంలో కోడి తన పిల్లలను కాయునట్లు కాస్తాను, గద్ద తన పిల్లలను గద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోయలేదా అంటాడు. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే మనకు అర్థం కావడానికి అలాగ దేవుడు కోడిని పోలి, గద్దను పోలి తన పిల్లల చుట్టూ మరి కాపుదల ఉంచుతాడని. మరి యోబు గ్రంథంలో చూసినప్పుడు, యోబు 1వ అధ్యాయంలో ఉంది, యోబు చుట్టూ, యోబు పరివారం చుట్టూ, యోబు కలిగినదంతటి చుట్టూ ఏం చేసినాడట, ఆయన కంచె వేసి కాపాడాడు. అలాగే దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. మనల్ని కాపాడడానికి దూతలు,
దూతలు దేవుని రూపంలో సృజింపబడిన మానవులకు పరిచర్య చేయడానికి అన్నమాట. దూతలు, దేవుని దూతలు, దే ఆర్ మెసెంజర్స్. దే సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావలి ఉండి వారిని రక్షించు. నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద నిన్ను ఎత్తిపడు. దూతకు ఆజ్ఞాపిస్తాడు. మనం దూతలు ఎన్నో మనకు పరిచర్య చేస్తూ ఉంటే మనకు అర్థం కాదు. అంటే ఆత్మీయ జ్ఞానం ఉంటేనే తెలుస్తున్నాడు. చాలా కొన్నిసార్లు పడిపోతావు కానీ నీకే కాదు, నువ్వు అంటావు నాకు పడినా కానీ ఒక్క ఎముక ఇరగలేదంటే నేను కాపాడింది ఎవరు? దేవుడు దూతలకు ఆజ్ఞాపించినాడు. నేను చాలాసార్లు పడిపోయాను. ఎట్లా పడిపోయానంటే మాకు ఒక ఎస్డి బండి ఉండేది. ఆ ఎస్డి రామనగర్ చౌరస్తాలు వచ్చినవి మాకు తెలిసిపోతుంది. అంత డక్కడక్కడక్కడ ఒక సౌండ్ వచ్చేది. మేమందరం అలర్ట్ అయిపోయి అయ్యగారు వస్తున్నారని. ఎందుకంటే అది పెద్ద సౌండ్, అది పెద్ద హుందా బండి అనమాట. అయితే నేను అప్పుడు యవనస్త్రాలుగా ఉన్నాను, బ్యాంక్లో పనిచేస్తున్నాను. అయితే ఈ పనులన్నీ చేసి నేను బైక్ మీద ఎక్కి మాకు డ్రాప్ చేసేది అయ్యగారు నా బ్యాంక్లో. కానీ ఇప్పుడు అలర్ట్ ఉండాలి, ఎందుకంటే ఆయన మూడ్ స్వింగ్స్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను చాలా కేర్ఫుల్గా ఉండేదాన్ని. అంటే కొద్దిగా ఇల్ టెంపర్డ్ అనమాట. అయితే నేను పనులన్నీ చేసి అలసిపోయి అట్లా కూర్చుని మొదటి కొన్నిసార్లు 3 సార్లు అట్లయింది. ఆ హ్యాబిట్ సెంటర్లో జారి పడిపోయిన బైక్ నుండి. స్పీడ్ అవుతుంది బైక్. నేను పడిపోతే నా తల ముక్కలు కావాల్సింది కానీ ఏం కాలేదు. నేను పూల కంపలో పడ్డట్టు అనిపించింది. అప్పుడు వెంటనే అందరూ రష్ అయ్యి వచ్చినారు. అయ్యో పాపం పడిపోయింది. కానీ నేను పడినా లేచినా నాకు అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉండే, దాంట్లో కూర్చోబెట్టి నాకు నీళ్ళు ఇచ్చినారు, అందజేసినారు. కానీ నాకు ఆశ్చర్యం, ఇప్పటికి కూడా ఆశ్చర్యమే, ఎందుకు నాకు ఏం కాలేదు. అసలు నాకు ముక్క చెక్కలైపోవాల్సింది, తల పుర్ర పగిలి అప్పుడే చచ్చిపోవాల్సింది, కాలే. అలాగ 2-3 సార్లు అయింది. స్పీడ్గా వెళ్ళడం, నేను అలసిపోవడం, దాని మీద నుండి పడిపోవడం, కానీ ఏం కాలేదు. అంటే నన్ను కాపాడింది ఎవరు? దేవుడు. అందుకే 121వ కీర్తనలో చాలా అద్భుతం ఉందండి. మీరు కూడా దేవుడు మీకు గుర్తు చేస్తాడు, మీరు ఎన్నెన్నిసార్లు పడ్డారు కానీ మీకు ఏం కాలేదు. ఎంతమంది శత్రువులు నీ మీదకి వచ్చినా నీకేం కాలేదు. ఎన్ని రోగాలు నీ మీద నుండి, పక్షులు నీ తల మీద నుండి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది కానీ నీకేం కాలేదు. అంటే ఏం కాలేదంటే ఏమర్థం? దేవుడు కాపాడు. 121 చూడండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. రాకపోకలందు కాపాడు. మనం చాలా ఏదో పనికి హడావుడిగా బయటికి ఇంటికి వెళ్ళిపోతాం, కానీ ఒక్క నిమిషం ఆగి దేవుని కృపను అడగాలి. దేవా, నేను బయటికి వెళ్తున్నాను, నాకు ప్రమాదం రాకుండా నీవు నన్ను కాపాడు. వచ్చిన తర్వాత కూడా ఒక నిమిషం స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఆయన ఒక్కడే నీ ప్రాణమును కాపాడగలడు. హీ అలోన్ కెన్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ఏం కాదని హుంకరించి చాలామంది పోతారు కదా, బైక్ మీద వెళ్ళిపోతారు, కార్లలో వెళ్ళిపోతారు. త్రుటిలో ప్రమాదం తప్పుతుందంటే అది నీ గొప్పతనం కాదు, అది దేవుడు నీకు ఆయుస్ ఇచ్చినాడని అర్థం, ప్రాణం కాపాడినాడని అర్థం. ఒకసారి నేను చదివినాను, చక్కని భర్త, భార్య, పిల్లలు, మంచి పచ్చని కుటుంబం. భార్య అన్నదంట పండుగకు పుట్టింటికి పోయి వస్తాను పిల్లలు తీసుకొని ఇతను కూడా పాపం పొద్దున్న లేచి భార్యను బిడ్డలు రైల్వే స్టేషన్ ఎక్కించి, ఆ రైల్వే స్టేషన్ వెళ్ళి బండి ఎక్కించి దిగుతున్నప్పుడు ఆ ట్రైన్ సందులో పడిపోయి చనిపోయాను నేను. చూడండి, ఒక కుటుంబం పాడు కావడానికి ఎంతసేపు కావాలో, ఒక జీవితం నాశనం కావడానికి ఎంతసేపు కావాలో. కనుక ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ప్రేయర్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇక్కడ మరి దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ప్రామిసెస్ కదా, ప్రామిస్ కీపింగ్ గాడ్. కీర్తనకారుడు అంటాడు, నాకు కొండల తట్టు నేను నాకు కనులు ఎచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? క్వశ్చన్ ఉంది, ఆన్సర్ అక్కడే ఉంది. ఎక్కడి నుండి వస్తుంది నీకు సహాయము? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలుగుతుంది. ఆయన నీ పాదము తొట్టిల్లని. మీకు వృద్ధాప్యం వస్తే తెలుస్తుంది, కాళ్ళు వీక్ అవుతుంది. ఫస్ట్ డెత్ స్టార్ట్స్ ఇన్ ద లెగ్స్ అంట. ఒక మనిషిని మరణం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది తెలుసా? కాళ్ళ నుండి. కాళ్ళు అందుకే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని చక్కగా పెట్టుకోవాలి, కాళ్ళు ఆడించాలి, ఎప్పుడు కొద్దిగా రక్త ప్రసరణ కావాలంటారు. ఎందుకంటే కాళ్ళ నుండి మరణం స్టార్ట్ అవుతుంది.
ఖాళీ, ఎప్పుడు జారి పడతామో తెలియదు. అటు స్నానానికి పోయినప్పుడు జారుతామా పడతామా, లేకుంటే రోడ్డు మీద ఒంటరిగా నడవడానికి కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు. యాజ్ ద ఏజ్ కమ్స్ టు యూ, వయసు పైబడుతున్న కొలది పాదాలు తొట్టిల్లే అవకాశం ఉంది. ఆయన దేవుడు నీ పాదములు తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడగలడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. తర్వాత నిన్ను కాపాడువాడు కునుకడంట. ఒక తల్లికి పిల్లలు ఉంటే, నాకు ఒక తల్లిగా నాకు అనుభవం ఏంటంటే, పిల్లలు చిన్నప్పుడు వాళ్ళను మరి అంత ఫుడ్ అంత ఇచ్చి చక్కగా స్నానాలు చేయించి మంచిగా పండబెట్టిన తర్వాత, చిన్నప్పుడు మేమున్న దగ్గర చాలా దోమలు ఉండేది. మధ్యరాత్రి నాకు ఒక 6 టైమ్స్ మెలుకునేది నేను. ఎందుకంటే పిల్లలు చక్కగా వండుకున్నారా, పిల్లలకు ఏమన్నా దోమలు అరుస్తుందా. నేను ఒకసారి 6 సార్లు అన్నది చూసాను. నేను అప్పుడు అనుకున్నాను, దేవా నేనే ఒక 6 సార్లు 6 టైమ్స్ లేచి నా పిల్లలు మంచిగా వండుకున్నా లేదా చూస్తుంటే, నువ్వైతే అసలు కాపాడువాడవు, కునుకవు, నిద్రపోవు. అంటే దేవుని కాపుదల ఎంత ఉంది మన మీద, చాలా అద్భుతం దేవుని కాపుదల. అయితే ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేల్ మనమందరం ఇశ్రాయేల్ యేసు బిడ్డలం కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడండి. కాపాడినాడు లక్షలాది జనాన్ని. మరి ఆయన నీకు పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదండి. ఎండలో పోతారు కొందరు, ఆయన ఎండ దెబ్బ తగలకుండా దేవుడు నీడగా ఉండి వారిని కాపాడుతున్నాడు. రాత్రి కూడా అపాయమే. రాత్రి నువ్వు బయట పండుకుంటే వెన్నెల దెబ్బ తగులుతుంది అంటారు. వెన్నెల దెబ్బకు కూడా మనుషులు పక్షవాతంతో పడిపోతారు, లేకుంటే ఏదైనా జబ్బు వచ్చి చనిపోతారు. అది కూడా రాకుండా కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. కరోనా వచ్చింది, కరోనా పోయింది. ఇప్పుడు మనం ఈడ కూర్చున్నామంటే మనల్ని కాపాడింది ఎవరు? దేవుడే. దేవుడే కాపాడు. ఏముంది, ఎంతమంది గొప్పవారు రిచ్ పీపుల్ పాజిటివ్, డబ్బు లేక కాదు, మందులు కొనలేక కాదు. కానీ మెడిసిన్స్ కెనాట్ సేవ్ యూ, డాక్టర్స్ కెనాట్ సేవ్ యూ, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ సచ్ ప్లేగ్స్. చూడండి, అలా తెగుళ్ళ నుండి మనల్ని విడిపించినాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అందుకే మనం దేవుని స్తుతించే బద్దలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఇది బాగుంది, ఆయన నీ ప్రాణమును కాపాడు. గాడ్ ప్రిజర్వ్స్ యువర్ లైఫ్. అది ఆయన మన దినముల లెక్క సంపూర్తి చేయగలడు. మనకు నంబర్ ఆఫ్ డేస్ ఉంది ఒకటి, ఆ దినముల లెక్క ఆయన సంపూర్తి చేస్తాడు. ఆయన నిన్ను అనుక్షణం కాపాడుతున్నాడు, అనుక్షణం కాపాడుతున్నాడు. నీ ప్రాణమును కాపాడుతున్నాడు. సమాధిలోకి దిగిపోకుండా నీ ప్రాణమును ఆయన విమోచిస్తున్నాడు. అయితే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. అది నువ్వు ఒక పాట ఉంది, ఆ పాట పాడిన తర్వాత నేను వాక్యంకి వెళ్తాను. అది 598వ పాట, పాత పాట, నేర్చుకోండి, పాడండి. 598. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సహాయము కల్గున్, యెహోవా వలన సహాయము కల్గున్. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదము తోట్రిల్లనియాడు, నీ పాదము తోట్రిల్లనియాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు,
కునుకడు నిద్రపోడు ఎన్నాడును, కునుకడు నిద్రపోడు ఎన్నాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. కుడి ప్రక్క నీడగా నుండును, కుడి ప్రక్క నీడగా నుండును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగలెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగలెండ వెన్నెల దెబ్బ నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైనా రాకుండా, ఎట్టి అపాయమైనా రాకుండా, ఆయన నీ ప్రాణము కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని, రాకపోకలందు కాపాడును, రాకపోకలందు కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయమెచ్చట నుండి వచ్చును. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడ నుండి నీకు సహాయం వస్తుంది? నిన్న ఒక వార్త వచ్చింది నిఖిల్ ఫ్యామిలీ నుండి. ఏమంటే అక్కడ కాలిఫోర్నియాలో వడిగా భూకంపాలు జరుగుతుంది. 650 ప్రకంపనాలు వచ్చినాయంట. అంటే భూమి కదులుతూనే ఉందంట. అక్కడ తరచుగా అలాగ వస్తుంది, వైల్డ్ ఫైర్స్ వస్తుంది, కారు చిచ్చు అడవి. నాకు భయం ఏమీ కాలేదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడగలడు, నా కుటుంబం కాపాడగలడు, నాకు ఇచ్చిన పిల్లలను కాపాడగలడు, నా దర్శనం కాపాడగలడు, మిమ్మల్ని అందరినీ నాకు ఇచ్చినాడు, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడగలడు. సచ్ ఇస్ మై ఫెయిత్. భయపడితే నేను ఒక్క పని చేయలేను. ఇప్పుడు ఆ వార్త దుర్వార్త విన్నప్పుడు నా వయసులో ఉన్న ఏ తల్లి అయినా సుమార్గం తప్పి పడిపోతుంది. అబ్బో నా పిల్లలు గారు దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం. అలాగే నీ మైండ్ అట్లా సెటప్ చేసుకోవాలి. ఆయన కాపాడతాడు, కాపాడగలడు, ఇచ్చిన దేవుడు కాపాడతాడనే విశ్వాసం ఉండాలి. భయపడుతూ బ్రతకలేం మనం. ప్రతిదానికి వణుకుతూ చేస్తాం, లేకుంటే భయపడతాం. తెగులు వచ్చింది భయం, యుద్ధం వచ్చింది భయం, అక్కడ యాక్సిడెంట్ అయింది భయం, ఇక్కడ రైలు పడిపోయింది భయం, ఇక్కడ పూలి వచ్చింది భయం, అక్కడ దొంగ వచ్చినాడు భయం.
ఈ భయంతో వణికిపోతాం. కానీ భయపడటానికి కాదు మనల్ని దేవుడు సృజించింది. ఆయనను మహిమపరచడానికి దేవుడు సృజించినాడు. దేవుని స్తోత్రం. నీ సహాయం ఎక్కడి నుండి రాదు. నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తావు కానీ కొండల తట్టు చూస్తున్నాడట దావీదు మహారాజు. కానీ ఆయన నాకు ఎక్కడి నుండి వస్తుంది సహాయం? ప్రశ్న. జవాబు ఆయనే ఇస్తున్నాడు. నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటే భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వారి పక్షంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఎలీషా ప్రవక్త తన దాసునితో సెలవిస్తున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు మన పక్షాన లేడా? దేవుడు మనల్ని కాపాడడా? శత్రురాజు సిరియను రాజు ఆయన మరి ఈ సెంట్ బిగ్ ఆర్మీ, పెద్ద ఒక సైన్యాన్ని పంపినాడు. దాసుడు వచ్చి బయట చూస్తున్నాడు. ఎలీషా గుడారం నుండి బయటకు వచ్చి చూసినప్పుడు భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్నాడు అన్నమాట. శత్రువులందరూ చుట్టుముట్టుకున్నారు. ఆ సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, సిరియా రాజుకు ఇశ్రాయేల్ అంటే పడదు, ఎట్లయినా వారిని అంతమొందించాలని పగబట్టినాడు. యుద్ధం చేయాలని అనుకున్నాడు. తన సేవకులందరినీ పిలిచి ఆలోచన చేస్తున్నాడు. ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాం. ఎలీషా ప్రవక్తకు దేవుడు రాబోయే కార్యాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు కీడు వస్తుంది, ఎక్కడ యుద్ధం జరగబోతుంది, ఏ రాజు మీదకి వస్తున్నాడు, ఇవన్నీ కూడా వివేచన వరంతో, అంటే ప్రెడిక్షన్, పవర్ ఆఫ్ ప్రెడిక్టింగ్ థింగ్స్. ప్రవక్త కదా, రానున్న కీడును వెంటనే ఇశ్రాయేలు రాజుకు తెలియజేయడం ద్వారా సిరియను రాజు ఏమి చేయలేకపోతున్నాడు. సిరియా రాజు ప్రతిసారి ఓడిపోతున్నాడు. ఎందుకంటే ఈ దేవుని ప్రజలకు శత్రువుల గురించి ఉన్న మరి వారి యుక్తి లేక వారి పన్నాగాలన్నీ కూడా ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు తెలియజేయడం ద్వారా వారు తప్పించుకుంటూ ఉన్నారు. ప్రతిసారి సిరియా రాజు సైన్యంతో రావడం, ఓడిపోవడం, తిరిగి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. 10వ వచనం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనాను. అయితే ఇశ్రాయేలు రాజు ఎప్పుడు ఈ ప్రవక్త అయిన ఎలీషా మాటలు వినేది. ప్రవక్త కదా, ఆయన మాటలు నెరవేరుతుందని ఇశ్రాయేలు రాజు దైవజనుడు అయిన ఎలీషా మరి చెప్పిన మాట ప్రకారము, హెచ్చరిక ప్రకారము మరి అలాగూ తన సైన్యాన్ని తప్పించుకునేది, అంటే ప్రజలను రక్షించుకునేది. ఇలాగ మాటికి జరుగుతూ వచ్చినందున ఇలాగ ప్రతిసారి జరుగుతుందన్నమాట. సమ్ వన్ ఈజ్ లీకింగ్ ద ఆర్మీ టాక్టిక్స్ టు ద ఎనిమీ ఇజ్రాయెలైట్ కింగ్ అని ఆయనకు అనుమానం వచ్చింది సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారిని అడగగా సిరియా రాజుకు అనుమానం వచ్చేసింది. ఎవరు అసలు ఈ లీకింగ్ ఇన్ఫర్మేషన్, ఎవరు మనలో ఉన్న కార్యాలు వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకు అందిస్తున్నారు? అందుకే కదా వారు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. మన చేతికి చిక్కడం లేదు కదా, మన పన్నాగాలని నిష్ఫలం అయిపోతుంది కదా, మనం వారిని ముట్టడి చేయలేకపోతున్నాము. ప్రతిసారి మాటికి ఇలాగే జరుగుతుంది. అంటే ఎవరో ఉన్నారు, మనలోనే ఒకడు ఉన్నాడు, వాడు మనం ఎప్పుడు యుద్ధానికి వెళ్తున్నాము, మన స్ట్రాటజీ, మన పన్నాగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకు తెలియజేయడం ద్వారానే మనం ఇలా ఓడిపోతున్నామని ఆయన ఆరాధిస్తాడనమాట సైన్యాన్ని. 12వ వచనం. అతని సేవకుల్లో ఒకడు ఈ మాట అంటాడు, రాజు అయిన నా ఏలినవాడ, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరినూ లేరు కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేయను. అంటే మనలో ఎవరు లేరయ్యా, కానీ ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు అంతఃపురంలో మాట్లాడిన మాటలు కూడా ఆయన వివేచనతో తెలుసుకుంటాడు. అంత దైవశక్తి అతనికి ఉంది. కాబట్టి అతనే ఈ మాటలు, నువ్వు రావడం, నీ యొక్క ఆలోచనలు, నీ పన్నాగాలన్నీ కూడా దేవుడే ఆ ప్రవక్త తెలియజేస్తే, ఆ ప్రవక్త పోయి ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నాడు అని అంటాడు అన్నమాట. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్టు నువ్వు వెళ్ళి అతడుండు చోట చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాం. సిరియా రాజు అంటున్నాడు, అబ్బా ఇప్పుడు పట్టుకోవాలి కదా అసలైన వ్యక్తిని, ఈ వ్యక్తిని పట్టుకుంటే ఇలాంటివన్నీ సమాప్తమైపోతుంది, ఇశ్రాయేల్ మీద ముట్టడి వేసి మేము వారిని గెలవచ్చని, అసలైన వ్యక్తిని పట్టుకోవాలి
అదెవరు అసలైన వ్యక్తి ఎవరు? ప్రవక్త. ఎలీషా ప్రవక్తనే ముట్టడి చేసి పట్టుకోవాలి, సంహరించాలని పన్నాగం పన్నుతాడు. ప్రవక్త ఎలీషా ప్రాణము సిరియా రాజు చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? నీ ప్రాణం దేవుని చేతిలో ఉందా, నీ శత్రు చేతిలో ఉందా? ముస్లిం సోదరులు అందుకే అంటారు, మారనే వాళ్ళే సే బోత్ బడా హై బచానే వాళ్ళే. చూడండి, నేను తప్పించేవాడు చాలా గొప్పవాడు నీ శత్రువు కంటే. ఎందుకంటే నీ శత్రువు చేతిలో నీ ప్రాణం లేదు. నీ ప్రాణము దేవుని జీవపు మూటలో కట్టబడి ఉంది. దేవుని స్తోత్రం. అందుకే బిక్కుమని బతకొద్దు. బిక్కుమని వాడు చంపుతాడా, వీడికి ఈడు చేస్తాడా, వాడు అది చేస్తాడా, వీడు ఇది చేస్తాడా, వాడు నిమ్మకాయ పెట్టినాడు, వాడు దోసకాయ పెట్టినాడు, పుచ్చపండు పెట్టినాడు. ఈ పిచ్చి మాటలు మానేయండి. పెద్ద గ్రంథం చేతిలో పట్టుకొని మీ ప్రాణం కానీ, మీ భవిష్యత్తు కానీ, మీ బాగోగులు కానీ, మీ వర్ధిల్లడం కానీ, మీ ఆశీర్వాదాలు ఒక నరుని చేతిలో లేదు. దేవుడే నిన్ను సృజించినాడు. లుక్ టు గాడ్ ఫర్ హెల్ప్. దేవుని స్తోత్రం. ఆయనను దాటి నీ దగ్గరికి ఏ కీడు రాదు. అందుకే అంటున్నాడు, ఏ అపాయం నీకు రాదు, ఏ కీడు నీకు తగలదు. శత్రుబలం అంతటి మీద నీకు నేను అధికారం ఇచ్చినాను. ఏది నీకెంత మాత్రము హాని చేయదు. అయినా భయపడతాం. పెద్ద పెద్ద ప్రసంగాలు వింటారు, దినమంతా వింటారు, భయం రాగానే వణికిపోతారు. అలాగే దేవునికి మహిమ రాదు. మన జీవితాల ద్వారా మనం ధైర్యంగా ఉంటాం. దేవునికి ఎంత మహిమ. కాబట్టి మరి ఈ రాజు ఒక నరుడు, సిరియా రాజు. సిరియా మీద ఆయనకు అధికారం ఉంది. కానీ మనందరికీ ఎంత అధికారం ఉందో మనకే తెలియదు. మన ప్రభుకి ఎంత అధికారం ఉందో అంత అధికారం మనకి ఇచ్చినాడు. అందుకే అన్నాడు, నేను చేసిన కార్యాల కంటే మీరు ఎక్కువగా చేస్తారన్నాడు. నన్ను నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన కార్యముల కంటే చేస్తాడు. ఏ తల్లి అయినా తండ్రి అయినా తన పిల్లలు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని కోరుతారు కదా. అలాగూ దేవుడు యేసు ప్రభువుకు అంత అధికారం ఇచ్చినాడు. పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారము ఆయనకి ఇచ్చినాడు. ఆయన పిల్లలుగా మనకు కూడా అట్టి అధికారం ఇచ్చినాడు. కానీ మనకు ఆ అధికారం మనం వినియోగించాం. అదే ఇలా తాళం చేతులు ఇలా చెక్కుంటుంది ఇంటి పెద్ద కోడలు. ఇప్పుడు లేదు లేవన్నీ, కానీ ఇలా చెక్కుని బురంతా ఇల్లంతా వెతుకుతుంది తాళం చేయి ఎక్కడుందో అని. అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది పక్కన. మర్చిపోతారు అన్నమాట. అంటే ఇంత అధికారము ఇచ్చినా మరలా భయపడుతున్నాం. మరల భయపడుటకు మనకు దాస్యపు ఆత్మను దేవుడు ఇవ్వలేదు, కుమారత్వపు ఆత్మ ఇచ్చినాడు. అంటే ప్రభువుకి ఎంత అధికారం ఇచ్చినాడు, అంత అధికారము తన కుటుంబంలో జన్మించిన మనకు పిల్లల గుట్టకు అధికారం ఇచ్చినాడు. అన్నిటి మీద ఆధిపత్యం ఇచ్చినాడు. కానీ వినియోగించాం, భయపడుతూ ఉంటాం. జీవితం అంతా వ్యర్థం చేస్తాం. భయపడి సాధించేది ఏమీ లేదు. ధైర్యంతో కొన్ని కార్యాలు సాధిస్తాం, కానీ భయపడుతూ ఏది సాధించలేం. పైగా ఉన్నవి పోగొట్టుకుంటాం. అయితే ఇక్కడ సిరియా రాజు ఎత్తేస్తాడు. ఏంటంటే, ఓహో, ఇన్నిసార్లు ఓడిపోవడానికి ఆ ప్రవక్త అయిన ఎలీషా కారకుడా? అయితే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఎలీషాను పట్టుకుంటే అయిపోతుంది అనుకున్నాడు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. దేవుని స్తోత్రం. నిన్ను చంపాలని 100 మంది ఎత్తులేసినా చావు రాదు నీకు. నువ్వు పాడుతూనే ఉంటావు, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. చావు వేళ వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకంటే నీకు తెలుసు చనిపోయినా ప్రభు రూమ్లోకి వెళ్ళిపోతావు అని. నువ్వు భయపడవు ఇటు కొరకు. అందుకే వీ హ్యావ్ టు బి వెరీ కరేజియస్ ఇన్ అవర్ లైఫ్. కొద్ది కాలమే, సచ్ ఏ షార్ట్ లైఫ్, మేక్ ఇట్ వెరీ స్వీట్. అంటే దాన్ని మధురంగా మార్చాలను. భయము, డిప్రెషను, ఏడుపు, తొందరపాటు, కలవరము, కయ్యాలు, కలహాలు, ఇవన్నీ వదిలేచ్చే జీవితం ఎంత బాగుంటుంది కదా. జీవితం ఈ చెత్త అంతా తొలగించాలి. అప్పుడే నీకు దేవుని వాక్యం స్పష్టంగా నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడే నీకు ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం నీ కుటుంబ జీవితానికి, నీకు, నీ పిల్లల మీద. నిన్ను చూసి నీ పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. పిరికి తల్లిదండ్రులు పిల్లలను ధైర్యవంతులుగా చేయలేరు. వాళ్ళే పిరికిళ్ళు, వాళ్ళ ప్రభావమే ఉంటుంది పిల్లల మీద. తల్లి తండ్రి ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం అంతా పిల్లలకు అంటే దే కాస్ దర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దర్ చిల్డ్రన్ విల్ బీ వెరీ స్మార్ట్. అలాగూ నీవు ఈ లోకంలో ఉండాలి. చూడండి, ఎలీషా ప్రాణము వేటాడుతున్నాడు ఈ సిరియా రాజు. చంపేస్తా ఈరోజు, ఎందుకంటే ఒక్క నరుడు. సిరియా రాజు దృష్టిలో ఎలీషా ఒక మానవుడు మాత్రమే. కానీ ఆ మానవునికి తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుణ్ణి జయించగలుగుతాడా సిరియా రాజు? లేడు. ఆ తెలివి ఆయనకు లేదు. అందుకే ఆయన ఏం చేసినాడంటే, సిరియా రాజు 13వ వచనం, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడు ఉండు చోటు చూచి రమ్మని సెలవీయగా, కాబట్టి రాజు అతడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణము చుట్టుకొనగా,
ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి రథములు, గుర్రములు, గొప్ప సైన్యము వచ్చి పట్టణం అంతా చుట్టేసినారు అన్నమాట. ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి. దైవజనుడైన అతని పనివాడు, దైవజనునికి ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు బయటికి వచ్చి చూస్తాడు. పనివాడు యజమాని కంటే ముందే లేవాలి కదా, అంతే కదా మర్యాద. కానీ ఈ దినాల్లో యజమానులు లేస్తారు, పనివాళ్ళు ఇంకా పండుకొని ఉంటారు. అంటే పనివాడిని మర్యాద అది. యజమాని కంటే ముందే లేచి అన్ని చక్క పెడతాడు. బయటకు వచ్చినాడు. మరి వచ్చి చూసినప్పుడు పెందల కడ, అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, పెందల కడ వచ్చి బయట చూసినప్పుడు ఏం కనబడుతుంది? గుర్రములు, రథములు, గొప్ప సైన్యము పట్టణాన్నే చుట్టుకొని ఉండుట కనబడాడు. అంతటా అతని పనివాడు భయపడిపోతున్నాడు ఇవన్నీ చూసి. ఇప్పుడు ఎవరిని పట్టుకోవడానికి వచ్చినారు? ప్రవక్త అయిన ఎలీషాను పట్టుకోండి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పర్సన్, ముఖ్యమైన వ్యక్తిని పట్టుకునేటప్పుడు అనుకున్న వారిని కూడా పట్టుకొని పోతారు. ఎందుకంటే దే విల్ డ్రా మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్ హూ సరౌండ్ హిమ్. వీనికి కూడా భయం ఉంది, వాడికి గుండెదాడ అయిపోయింది, భయపడుతున్నాడు. ఇంత గొప్ప రథములు, సైన్యములు, మరి రౌతులు, రథాలు, గుర్రాలు ఇవన్నీ చూసి, సైన్యాన్ని చూసి భయపడిపోయినాడు అన్నమాట. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏళ్ళవాడా, మనం ఏమి చేయదామని ఆ దైవజనంతో అనగా, దైవజనం దగ్గర అంటున్నాడు, అయ్యా మన పని అయిపోయింది, ఇంతటితో సమాప్తం. చూడండి ఇంత గొప్ప సైన్యం వచ్చేసింది, చుట్టుముట్టేసింది, పట్టణాన్నంతా చుట్టుముట్టేసింది, గుర్రములు, రథములు, శత్రువులంతా మన చుట్టూ ఉన్నారు అని ఏలినవాడు అంటే ఎలీషాతో చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎలీషాకి ఎంత నిబ్బరమైన స్వభావం అనిపించింది నాకు. దైవజనులు ఇలాగే ఉండాలి. హల్లెలూయా. దేవునితో నిండి ఉన్నవాడు ఎలీషా. భయంతో నిండినవాడా, దేవునితో నిండినవాడా? ఎలీషా ఇస్ ష్యూర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ హిజ్ లైఫ్. దైవ సన్నిధి అతనికి ఉన్నది. దైవజనుడైన, దేవునితో నింపబడినవాడు. ఇలాంటి దైవజనులు కావాలి మనకు. ఏమి కలవరం లేదు. ఒక మాట అంటాడా పనివానితో, భయపడవద్దు. పలకండి నాతో, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. మన పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నాడు. యూ కెనాట్ బీట్ గాడ్ కదా. నో వన్ కెన్ బీట్ గాడ్ ఆర్ గాడ్స్ ఆర్మీ. వాడు మానవుడు, సిరియారాజు, మానవ తలంపులతో వచ్చినాడు, గుర్రము రథములతో వచ్చినాడు, సైనికులతో వచ్చినాడు. కానీ దేవుడు తన దాసుడైన ప్రవక్త అయిన ఎలీషాను కాపాడడానికి సమర్థుడు కాడా? అప్పుడు ఎలీషా అంటున్నాడు పనివానితో, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? భయపడవద్దు అంటున్నాడు. డోంట్ ఫియర్. ఈరోజు అదే మెసేజ్ అంటున్నాను, నువ్వు భయపడవద్దు, మన పక్షం ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసి. అరే వీనికి కనబడతలేదు. కొన్ని కార్యాలు చూడాలంటే నీకు ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాలి. యువర్ స్పిరిచువల్ ఐస్ షుడ్ బి ఓపెన్. చూడండి, హాగరు ఎప్పుడు నీటి ఊట చూసింది? దేవుడు ఆమె కన్నులను తెరిచినప్పుడు. నీకు కొన్ని కనబడవు. దేవుని భద్రత నీకు ఎంత ఉందో కనబడదు. దేవుని ప్రేమ నీ మీద ఎంత ఉందో కనబడదు. దేవుని ప్రణాళిక నీకు కనబడదు. దేవుని నీ పట్ల ఉన్న మరి తలంపులు నీకు అర్థం కాదు. అప్పుడే ప్రార్థన చేయాలి, దేవా నా మనోనేత్రములను నువ్వేం చేయాలి? వెలిగించు నాయనా. ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్ లార్డ్. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, దేవా ప్రభువా వీని కన్నులు తెరువమని ప్రార్థన చేస్తున్నాడు. వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేశాను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచాను. వాళ్ళ సైన్యం ఎక్కడ, దేవుని సైన్యం ఎక్కడ? అంటే ఎంత ప్రొటెక్షన్ ఉందో ఒక్కసారి ఆ పనివాని కళ్ళు తెరవగా వాడు చూసినాడు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఇంకో ప్రార్థన చేస్తాడు ఎలీషా. ఈ సైన్యాలు ఇట్లా ముందుకు వచ్చేస్తా ఉన్నాయి కబ్జా చేయడానికి, క్యాప్చర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రవక్తను పట్టుకోవడానికి దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకో ప్రార్థన చేస్తాడు, ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన వారిని మొత్తాను. అంటే ఒక దైవజనునికి ఎంత శక్తి! కళ్ళు తెరవమంటే తెరిచినాడు దేవుడు, వాళ్ళకి అంధత్వం కలుగజేయమంటే కూడా అంధత్వం కలుగజేసినాడు. కన్నులు కనబడకుండా వీని కన్నులు తెరిచి దేవుని భద్రత చూడడానికి, వాళ్ళ కన్నులు కనబడకుండా అంధత్వం వారి మీదకి రావాలని ప్రార్థన చేసినప్పుడు అది కూడా జరిగింది. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన మీరు వెతుకుమని యొద్ద మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షమ్రోను పట్టణం వారిని నడిపించాను. ఇక్కడ ఎలీషా చేసిన మంచి కార్యం అనమాట. యాక్చువల్లీ ఎలీషా ఏది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వాళ్ళందరూ భస్మం అయిపోవాలంటే కూడా భస్మం అయిపోతారు, కానీ ఎలీషా
దైవజనుడు కాబట్టి అలాంటి ప్రార్థన చేయలేదు. వాళ్ళకు అంధత్వం కలిగజేసినారు. అప్పుడు దే నీడ్ సపోర్ట్ అనమాట. కళ్ళు ఏం కనబడలేదు, ఎక్కడ పోతున్నారో తెలియదు. అప్పుడు నా వెంట రండి, నేను మిమ్మల్ని షోమ్రోను పట్టణంకు నేను తీసుకొని వెళ్తానని, సేఫ్ ప్లేస్కి నేను తీసుకొని వెళ్తాను అని వారిని తీసుకొని వెళ్తున్నాడు. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూసినట్లు వీరి కళ్ళు తెరువమని ప్రార్థన చేయరు. అంటే ముయ్యు తెరువు, తెరువు ముయ్యు, అబ్బాయి ఎంత ఆధిక్యత కదా ఒక ప్రవక్తకు. దేవునితో ఎంత సన్నిహితమైన బంధం. వాని కళ్ళు తెరువమంటే తెరిచినాడు, వీళ్ళ కళ్ళు ముయ్యమంటే మూసినాడు. షోమ్రోను వచ్చినప్పుడు తర్వాత వీళ్ళ కళ్ళు మరొకసారి తెరువమంటే తెరిచినాడు. యెహోవా వారి కండ్లను తెరవజేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకునేది. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, ఇశ్రాయేలు రాజు అంటున్నారు, అరే శత్రువులందరూ మన చేతికి వచ్చేసినారు కదా, వీళ్ళని కొట్టాలి, ఇప్పుడు మన చేజిక్కినారు, వీళ్ళని నశింపజేయాలి. ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, సిరియా రాజు చేసిన పన్నాగాలన్నీ కూడా మరి నిష్ఫలమైపోయింది కదా, ఇప్పుడు ఈ శత్రువులందరూ మన చేజిక్కినారు, వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడిగితే, ఎలీషా ప్రవక్త ఏమన్నాడు తెలుసా, నీవు వారిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వెంటి చేతను నీవు చెరపట్టిన వారిని నన్ను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదరని చెప్పాను. దేవుని స్తోత్రం. శత్రువులకు ఏం పెట్టమంటున్నాడు? భోజనం పెట్టు. కొట్టొద్దు, నువ్వు కొట్టొద్దు, వారిని కొట్టొద్దు, వారు భోజనం పెట్టు, వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుడు ఎవరు, సిరియా రాజు దగ్గరికి మనం పంపించేద్దాం, అక్కడ వాడు వెళ్ళిపోతారని. అంటే దైవజనుడు ఎలీషా ప్రవక్త ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్. నన్ను అడిగితే దేవుని స్వభావమే వ్యక్తం చేసినాడు. శత్రు మన చేతికి చిక్కినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. నేను బాగా బాధ పెట్టిన వాళ్ళు నీకు ఎదురైనారు, మానవ స్వభావం వచ్చేస్తుంది మొదట, నేను తాటా తీస్తాను, నేను ఇప్పుడు ప్రతీకారం చేస్తాను, నేను అట్టా ఇట్టా అని అనుకుంటారు. కానీ అదేం అవసరం లేదు. దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తాడు. నీ దేవుడు నీ తోడుంటే నీకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వారిదేలేదు. మరి ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు మనకు? శత్రువుతో మనం కాదు పోరాడేది, దేవుడే పోరాడతాడు. దేవుడు చక్కగా చేస్తేనే శత్రువులు చక్కగా అవుతారు. మనం వాళ్ళ గురించి ఆలోచించదు. నేను ఎప్పుడు మీరు అనుకుంటారా మరి సిస్టర్ ఇలాగ మరి సేవ చేసేసింది ఇన్ని సంవత్సరాలని, అడుగడుగున ఉండేది నాకు ఈ తర్కులు, అడుగడుగున. కానీ నేను అది లెక్క పెట్టకపోయి దేవుడు నాకు అలాంటి వాక్యం ద్వారా జ్ఞానం ఇచ్చి ఐ నెవర్ యూస్ టు బాదర్. సీదా సూటి మార్గంలో నాకు అసలు వినబడతలేవు, నాకేం కనబడతలేదు, నాకు ఉట్టి గురే ఉంది అన్నట్టు ప్రయాణం అయినాను. అందుకే ఈరోజు మీ మధ్యలో ఇలాగ ఉన్నాను. దేవునికి స్తోత్రం. లేకుంటే నేను ఒకవేళ వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు అట్లా అన్నారు పట్టించుకుంటే మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయేదాన్ని. నేను పెడచెవి పెట్టేదంతే, వినలేదు, చెవుడు లేదు నాకు, అంటే చెవుడు ఉన్నదని అనుకునేదాన్ని, ఏం వినబడలేదు నాకు అనుకునేదాన్ని. అది మరి దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. ప్రతీకారము ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. పగ తీర్చడం ఎవరి పని? దేవుడు చేసే పని దేవునికి ఒప్పగించాను. హీ విల్ ఫైట్ ద బ్యాటిల్ బెటర్. అయితే వీళ్ళకు చంపేయాలన్నా, వీళ్ళందరినీ కొట్టిపడేయాలన్నా అంటే ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? ఏం కొట్టొద్దు, వాళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టు, వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వు. అతడి వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, ప్రవక్త ఎట్ట చెప్తే అట్లా వింటారు అన్నమాట. విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయారు. విస్తారంగా బాగా, నేను అనుకుంటా యాటలు గీటలు అంతా బాగా కోసి మంచి రుచికరమైన ఆహారం పెడితే ఈక దాకా తిన్నట్టున్నారు. ఆయాసం అయిపోయిందేమో మరి. కొందరు బాగా తిని కడుపు రుద్దుకుంటుంటారు కదా, అంటే అంతగానో తినేసినారు, మంచిగా తిన్నారు, మంచి భోజనం తిని తృప్తి పొంది తిరిగి యజమానుడైన సిరియా రాజు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి మరి జరిగిందంతా యజమానికి తెలియజేసినారు. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. హల్లెలూయా. ఎంత భద్రంగా దేవుడు కాపాడినాడు కదా. అంటే దేవుడు తలంపులు ఇస్తాడు నీకు. యూ హ్యావ్ టు ఒబే దట్ థాట్స్ ఫ్రమ్ గాడ్. చూడు ఎంత మంచి ట్రిక్ టు డిఫీట్ ద ఎనిమీ. అయితే దీని గురించి క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది. క్రొత్త నిబంధనలో కూడా శత్రువును ఏ విధంగా మరి శత్రువు ఎదుట నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి, శత్రువు ఎడల ఏ విధమైన పనులు చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుండి చదువుతాను. రోమన్స్ 12:17 ఆన్వర్డ్స్. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి.
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహముకిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించడు. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితంలో తప్పకుండా అనుకరించవలసిన పద్ధతి. మీ కుటుంబాల్లో క్షేమం ఎందుకు రాదు తెలుసా? చాలా కారణాలు ఉంటాయి. మీ ప్రార్థనలు దేవుడు వినడు కూడా. మీరు ఇతరులను క్షమించే స్వభావం ఉండదు. ఇప్పుడు ఒక కుటుంబం అన్నప్పుడు ఫ్యామిలీ ట్రీ అంటారు కదా. అంకుల్స్ ఉంటారు, ఆంటీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. పిల్లల ముందు వారిని విమర్శిస్తూ ఉంటారు, వారి నెగటివ్ క్వాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటారు. నెవర్ బ్రేక్ ద ఫ్యామిలీ బాండ్. అంటే శత్రువులుగా భావిస్తారు. ఎందుకు? దేవుడు మీకు ఒక కుటుంబం ఇస్తే, కుటుంబం అనే వ్యవస్థ దేవుడిచ్చింది. అది పిల్లలను చిన్నప్పటి నుండి నారు పోసి పెంచుతారు అన్నమాట. బాబాయ్తో మాట్లాడద్దు, ఈ అత్తమ్మతో మాట్లాడద్దు, ఈమెతో మాట్లాడదు, ఆమెతో మాట్లాడదు. చాలా తప్పది. దట్ బ్రింగ్స్ కర్స్ ఆన్ ద ఫ్యామిలీ. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తున్నావు అన్నమాట వాళ్ళతోటి, వీళ్ళతోటి. అది దేవునికి ఇష్టం కానే కాదు. గాడ్ నెవర్ లైక్స్. బికాస్ ఫ్యామిలీలో స్ట్రైఫ్ రావడానికి నువ్వు ఒకవేళ కారకురాలైతే యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. బికాస్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ సెటప్ బై గాడ్. ఆడబిడ్డతో కొట్లాడద్దు, ఇప్పుడు భర్తతో పెనుగులాడద్దు, భర్త ఇంటి వారిని కూడా గౌరవించాలి. అది పద్ధతి, అది దేవుని పద్ధతి. అది భార్యను ప్రేమిస్తారు, భార్య ఇంటి వారిని ప్రేమించారు. తెలుసులే మీ అమ్మ మీ నాయన ఇట్లా మాట్లాడద్దు. కష్టపడి ఒక పిల్లని పెంచి పెద్ద చేసి నీకు జీవిత భాగస్వామిగా ఇస్తే అంత అలకనా? ఆమె ఇంటి వారిని కించపరచొద్దు ఎప్పుడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ అనుకోవాలి. దేవుని స్తోత్రం. నీకు ఒక సెట్ సరిపోలేదానికి ఇంకో సెట్, నీ భార్య పేరెంట్స్ కూడా నీ పేరెంట్సే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిబ్లింగ్స్ కూడా గౌరవించాలి. అంటే పట్టుకోలేనంత ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చేయలే ఆ పని. మై కాన్షియన్స్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ టెలింగ్ దిస్. మా కుటుంబాల్లో నేను ఎప్పుడు చేయలే. పిల్లలకు అలాగూ చేదు నూరిపోయలే. అంత మాట్లాడదు, ఆయనతో మాట్లాడదు, ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం మానేయండి ఎప్పుడు చెప్పలేదండి. క్లీన్ రికార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను అన్నారు, నన్ను తృణీకరించినారు, సెట్ చేసినారు. దైవ దర్శనం కలిగినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు, నన్ను ఆయాస పెట్టినారు, గాయపడినాను. కానీ నాకు తెలిసింది వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. అది యేసుప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేసినారు తెలియదు, వీరిని ఏం చేయండి, క్షమించండి. నాకు దర్శనం వచ్చిందని వారికి తెలియకుంటే వాళ్ళు ఏమని అంటారు? దానికి నేనేంటి కారాలు మిరియాలు నూరడం? నేను క్షమించాలి వాళ్ళని. ఎందుకంటే నాకు ఇచ్చిన ఎన్లైటన్మెంట్ ఎంత గొప్పది, రెవల్యూషన్ ఎంత గొప్పది. టు స్టాండ్ ఫర్ పీపుల్, దేవుని ప్రజల కొరకు నిలబడాలి అని ఒక పెద్ద ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు అర్థం కానోళ్ళు ఏదన్నా అంటారు. దానికి నేనేంటి ప్రతీకారం చేయకూడదు. నేను క్షమిస్తూ వచ్చినాను. ఇప్పుడు మా బంధువులందరూ బయట చెప్పుకుంటారు, మేము జాయింట్ సిస్టర్ రిలేటివ్ అండి. జాయింట్ సిస్టర్ అట్నే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు మనం వాళ్ళని క్షమించాలి కదా. పిల్లలకు నూరిపోయేది ఎప్పుడు. నేను ఎప్పుడు చెప్పేదాన్ని పిల్లలు, రెస్పెక్ట్ ఎల్డర్స్. పెద్దవాళ్ళ రెస్పెక్ట్ చేయి, అంకుల రెస్పెక్ట్ చేయి. దూరం వస్తే తప్పకుండా పోయి అంకుల్ని చూడు, ఆంటీని చూడు. అది పద్ధతి. చూడండి, మీకు ఇంట్లోనే గెలవ చేత కాదు, మీరు రాజ్యాలు ఎలా గెలుస్తారు? ఇంట్లోనే సొంత వారితోనే పెద్ద ప్రాబ్లమ్స్. మీకు తప్పది. యూ విల్ రీప్ సారో, యూ విల్ రీప్ కర్స్. నెవర్ ఫైట్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. భర్త, పిల్లలు, భార్య, వాళ్ళ కుటుంబాలు, అన్నదమ్ములు. అన్నదమ్ములలో జగడం పుట్టించేవాడంటే యెహోవాకు హేయుడంట. అటు ఇటు గాసిపింగ్, ఇట్లా అట్లెందుకు? సీదా మాట్లాడు. అట్లుంటేనే దేవుని ఆశీర్వాదాలు అంటారు. ఎవరు వచ్చినా కాదు. ఒక ఆమె, నేను చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక భార్య భర్తలు వచ్చినారు నాకు. అయితే పెళ్లి కార్డు, కొడుకుది పెళ్ళి ఇన్వైట్ చేయడానికి వచ్చినాను. అయితే నాకు తెలుసు ఈమె తన ఆడబిడ్డతో మాట్లాడకుండా 30 ఏళ్ళు అయిందంట. అయితే ఆడబిడ్డతో అయితే ఈమె నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఇంటికి రాగానే పెళ్లి కార్డు నాకు ఇవ్వకముందు నేను అన్నాను, మీరు మీ ఆడబిడ్డకి ఇచ్చినారా పెళ్లి కార్డు అని. ఎందుకు ఇస్తాను నేను అనేది కోపంతో. నేను, మరి నాకెందుకు ఇస్తున్నావు, నాకు కూడా వదిలేని పెళ్లి కాడాను. లేదు సిస్టర్, మీకు తెలియదు, అసలు ఏమైందో మీకు తెలియదు సిస్టర్ అంటే. నాకు ఏమైందో నాకు తెలియదు, నాకు దేవుని వాక్యం ఏమంటుందో తెలుసు, నీకేమైందో నాకు తెలియదు అన్నా. అయితే ఆమె, నేనేం చేతిలో తీసుకోలే, దేవుళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయింది. కానీ నాకు చాలా బాధ అయింది. ప్రార్థన కూడా చేసిన, సమాధానం కర్తవు నీవునైనా, వీళ్ళ మధ్యలో సమాధానం దయచేయి.
భర్త సొంత చెల్లెలను క్షమించడానికి ఈమెకు మనసు ఎందుకు లేదు? భర్త కావాలి, భర్త తల్లిదండ్రులు వద్దు, భర్త ఆడబిడ్డలు వద్దు, ఎవరు వద్దు, భర్త మాత్రం కావాలి. ఒక చెట్ట నీ పండు తెంపుకొని చెట్టును వదిలిపెడతాను, నీ పండు కావాలి కానీ చెట్టు వద్దు. అలా తప్పు కదా. అయితే ప్రార్థన చేసి పంపినాను. కానీ మీకు ఒక సంగతి తెలుసా, ఇప్పుడు నాకు ఈ కార్డు ఇచ్చి కూడా ఒక 20 ఏళ్ళు అయి ఉండొచ్చు. 20 ఏళ్ళ నుండి తనకు పుట్టిన ఆడపిల్లకి పెళ్ళి కాలేదు. పైగా మెంటల్ అయిందా, పెళ్ళి కాలేదని చెప్పి మెంటల్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు విత్తిన పంటని విత్తనంకి తగినట్టే వస్తావు పంట. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఇన్లాస్, ఇన్లా ఇట్లా చేసినారు అన్నాడు, ఎట్టనన్నా చేయని, నీకు ఇచ్చిన ఆజ్ఞ ఇది, నువ్వు అనుకరించు. నీవు సాకులు దేవుని దగ్గర చెప్పే అవసరం లేదు. నీకు ఉన్నది సజా, నువ్వు అది చేసేంత వరకు నీ ఇంట్లో నుండి కీడు తొలగిపో. కీడును మేలు చేత ఏం చేయాలంట? జయించాలంట. మేలు చేత కీడు జయించాలంట. నీకెందుకు ఇలా భయం అవుతుంది? ఎందుకు ఈ నెగటివ్ ఎమోషన్స్? ఎందుకు అన్నిని చూసి భయపడుతున్నావు? నీడని చూస్తే భయపడుతున్నావు, చెట్టు ఆకు కదిలితే భయం, స్పూన్ కింద పడితే భయం. ఎందుకంటే నీ మనోధైర్యము పాడైపోయింది దేవుని ఆజ్ఞలను మీరుట వలన. యు లాస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సోల్. ధైర్యం లేదు నీకు, దేవుని దగ్గర లేదు, మనుషుల దగ్గర లేదు. ఎందుకు లేదు? దేవుని మాట వినడం లేదు. దేవుని మాట విన్నవారికి ఎంత ఆశీర్వాదాలు, వినని వారికి ఎంత కీడు. ద్వితీయోపదేశకాండం 28 మొత్తం చదవండి. 1 to 14 బ్లెస్సింగ్స్, 15 to 68 కర్సెస్ అనమాట. అంటే నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, నీవు సన్మార్గంలో ఉండి దేవునికి విధేయుడవైతే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. సర్వశక్తుడు నీకు తోడు ఉంటాడు. ఏ శత్రువు నీ మీద జయం ఉందడు. నీ చేతి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మాట వింటున్నావనే ధైర్యం నీకుంటుంది. నువ్వు ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్తావు. నీకున్న హృదయ వేదన భారము దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావు, నీకు జవాబులు వస్తాయి. పైగా నీవు నీ సొంత వారిని క్షమించవు, మిత్రులను, సంఘస్థులను, తోటి విశ్వాసులను, బంధువులను, కుటుంబం ఎవరిని క్షమించుకుంటే నిన్నెవరు క్షమిస్తారు? మీ అపరాధములు క్షమింపబడాలంటే ఎదుటివారి అపరాధాలు నీవు క్షమించాలి. మీరు క్షమింపబడుతున్నారు కానీ క్షమించడం లేదు. అది మీ భయానికి మూల కారణం. ధైర్యం లేదు దేవుని ఎదుట. కాబట్టి మేలు చేసేవానికి మేలు చేస్తున్నావు, దానివల్ల ప్రయోజనం ఏం లేదంట. తిరిగి మేలు చేయలేని వానికే మేలు చేయాలి. నువ్వు కీడు అనుభవిస్తూ కూడా మేలు చేస్తున్నావు అంటే గాడ్ ఈజ్ డెఫినెట్లీ రెడీ టు రివార్డ్ యూ. నువ్వు పగ తీర్చుకోవద్దు ఎవరి మీద. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మంచి మాట చెప్పినాడు, మీ శత్రువులను మీరేం చేయాలి? ప్రేమించాలని. హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. అసలు ఏ గ్రంథంలో లేని మాట అండి ఇది. చప్పట్లు గట్టి కొట్టి దేవస్తుంది. విశ్వాసులు అంటారు యేసు రక్తం అందు కడగబడిన వారు అంటారు, ప్రభు వలలో పాల్పొందుతారు. ఇటు వస్తుంది నిన్ను సహించిన ఒక ఆమె అంటే అడుదిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆమె ధైర్యంగా ఉంటుంది. ప్రేజులాడమ్మా, నా వల్ల నీకేమైనా బాధ అయితే క్షమించు, అయిపోయా అంటారు కదా, అయిపోయింది, ఇంకేముంటుంది? ప్రేజులాడమ్మా. ఒకవేళ అయితే నా వల్ల నీకు బాధ కలుగుతుంది, క్షమించు, అయిపోయింది కదమ్మా. ఒక్క మాట అది పెట్టుకొని బీపీ రైజ్ అయిపోయి షుగర్ హిట్ అయ్యి 500 క్రాస్ అయ్యి నెత్తి తిరిగి కింద పడి చచ్చేదానికంటే దేవుని మాట వింటే మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారంట. చదువుదామా? యెషయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వినని ఎడల మీరు ఏమవుతారు? అది ఈజీ కదా, అర్థమై. వింటే బ్రతుకుతారు, వినకుంటే చేస్తారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపను. హల్లెలూయా. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవుని మాట వింటే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. మరి ఒక పాట పాడి ముగిస్తాను. ఒక పాట దినకరన్ బ్రదర్ ఎప్పుడు పాడతాడా? ఐ లవ్ దట్ సాంగ్. మన కాపుదల గురించి మనం భయపడే అవసరం లేదనే అంశం మీద ఈరోజు భయపడకుడి అనే శీర్షికలో 20వ ప్రసంగం చేసినాను. భయపడవద్దని ఎలీషా ప్రవక్త తన దాసులతో అంటున్నాడు. మన పక్షమునున్నవారు వారికంటే అధికులు. హల్లెలూయా. గాచున్ నిన్ను గాచున్ కాచెడి వాడు, ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. గాచున్ నిన్ను గాచున్ గాచెడి వాడు, ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును.
వెదకి నేను పిల్లచిన పరమును చూడు, నీ చెయ్యి విడువడెన్నడు. వెదకి నేను పిల్లచిన పరమును చూడు, నీ చెయ్యి విడువడెన్నడు. కలకాలమాయన నీకై ఇచ్చిన ఈవుల నుంచి చూడుము. కలకాలమాయన నీకై ఇచ్చిన నుంచి చూడుము. ఈవులన్ ఎంచుము, నీవు ఎంచి మరి చూడుము. ఈవులన్ ఎంచుము, నీవు ఎంచి మరి చూడుము. గాచున్ నిన్ను గాచున్ గాచెడి వాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. లేలా మనసా కాపాడును. ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున కానాను ఇవ్వలేదా? ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున కానాను ఇవ్వలేదా? వారిని పొడుని నిర్మూలం చేతునని మళ్ళీ వలదన లేదా? వారిని పొడుని నిర్మూలం చేతునని మళ్ళీ లేదా? లేదా ప్రభు సంతాపముందలేదా? లేదా? లేదా ప్రభు సంతాపముందలేదా? గాచున్ నిన్ను గాచున్ గాచెడి వాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. దిగులేలా మనసా కాపాడును. పడిపోయినా నిన్ను విమోచించి మరి దరి చూపి చేర్చువాడు. పడిపోయినా నిన్ను విమోచించి మరి దరి చూపి చేర్చువాడు. కొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడు. కొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడు. జయము ఘనత సుఖము నీకెప్పుడిచ్చెడి వాడు. జయము ఘనత సుఖము నీకెప్పుడిచ్చెడి వాడు. గాచున్ నిన్ను గాచున్ గాచెడి వాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును. దిగులేలా మనసా కాపాడును. దిగులేలా మనసా కాపాడును. హల్లెలూయా. ప్రభు అనే పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలీషా ప్రవక్త తన దాసుని పిలిచి అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమందు ఉన్నవారు వారికంటే అధికులు. 1 + గాడ్ ఇస్ అ గ్రేట్ ఆర్మీ. నీ పక్షంలో దేవుడు ఉంటే నీకెందుకు భయం? ఆయన నిన్ను కాపాడేవాడు.
నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నువ్వు దేనికి భయపడే అవసరం లేదు. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. నీ ముందర నడిచేవాడు నీ దేవుడని యెహోవా. నీ సైన్యపు వెనకటి భాగమును కాపాడువాడు నీ దేవుడే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనర్ల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ కీడు నీకు తగలదు. అంత భద్రంగా దేవుని చేతులను ఉన్నావు. చూడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నా. నిత్యం నా దృష్టి నీ మీద ఉన్నది. తన బిడ్డను తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను. ఎప్పుడు దేవుని సన్నిధి మనకుంటే ఎంత భాగ్యం అది. నీకు విరోధంగా ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? వ్యర్థంగా నువ్వు పోరాడకూడదు. కుటుంబము దేవుడిచ్చిన వ్యవస్థ. కుటుంబ సభ్యులతో పోరాడకూడదు, ప్రార్థనలు పెట్టాలి. కుటుంబము, రిలేషన్షిప్స్, బాంధవ్యాలు దేవుడిచ్చినాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాలదన్నద్దు. అందరితో సమాధానంగా ఉండాలి. శక్యమైతే సమస్త జనులతో మీరు సమాధానంగా ఉండాలి. నీకు దేవుడిచ్చిన గొప్ప దీవెన అది. క్షమించాలి, ప్రేమించాలి, కీడుకు ప్రతిగా మేలు చేయాలి. పగ తీర్చడం నీ పని కాదు. ప్రతీకారము దేవునికి చెందింది. నీ వ్యాజ్యము దేవునికి అప్పగించాలి. దేవుడు నీ పక్షానే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఎంత మంచి మరి స్థితి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంత సమాధానం నీకు కలుగుతుంది, ఎంత నెమ్మది కలుగుతుంది. నీకు నిద్రభంగం ఉండదు, నీ గుండె కొట్టుకోదు, నీకు అనారోగ్యం రాదు, ఏ కలత చెందవు, కయ్యములుండవు, కలహాలుండవు. నేను భద్రంగా కాపాడుతాడు దేవుడు అనే విశ్వాసం నిన్ను ఎంత దూరం తీసుకొని వెళ్తుంది. నీ పిల్లలకి ఏ హాని కాదు. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. నేను భద్రంగా కాపాడుతాడు. నేను నిన్ను భద్రంగా కాపాడేదనని ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో నేను ఐ విల్ ప్రిజర్వ్ యూ, నేను నిన్ను కాపాడుతాను. నమ్ము దేవుని మాట. దేవుడు తప్పకుండా నీ పనులన్నిటి మీద తన దీవెనను అందిస్తాడు, కుమ్మరిస్తాడు. దేవా నీకు స్తోత్రంతోనే మా అందరితో మాట్లాడినావు. ఆ చేదు, ఆ వ్యసనం, ఆ కోపం, ఆ రోషం, ఆ ద్వేషం యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తం చేత ప్రతి హృదయాన్ని కడుగుమని ప్రార్థిస్తున్నాను. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది నాయన. ప్రభువా, మాకెంత భద్రత నీలో ఉందో మాకు తెలియజేసిన వందనాలు. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నెమ్మది కలిగజేయమని, మా అందరికీ నీ దూతల కాపుదల ఎల్లప్పుడూ దయచేయమని, పగవారి నుండి కాపాడండి, మరణం నుండి కాపాడండి, రోగం నుండి కాపాడండి, శత్రు సైన్యం నుండి కాపాడండి. తండ్రి, శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించవు నాయన. తండ్రి, మాకు ప్రతి విధమైన ఆశీర్వాదం ఇస్తావు. సంపూర్ణమైన ప్రతివరం మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నావు. మమ్మల్ని చేతులెత్తి దీవించి పంపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ